నీ ప్రక్కన వెళ్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? మార్గము ప్రక్కన ఉన్నాం, మార్గంలో లేము. క్రీస్తు స్వరూపంలోకి ఎదగలేకపోయినాం, మురిగితో ఉన్నాం. కనుకనే వెచ్చగా లేము, చల్లగా నిలువెచ్చగా ఉన్నాము. ఈ నిలువెచ్చని స్థితిలో ప్రేసరా ఎక్కుంటాడు? నిలువెచ్చని మనిషి ఎక్కుంటాడు తెలుసిన? మార్గంలో ఉండడు, మార్గం ప్రక్కన ఉంటాడు. కానీ తనకు తెలుసు, తన మనస్సాక్షి తన మీద నెరవేరినప్పుడు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి నువ్వు ఇలా ఉన్నావేంటి, కోపడుతున్నావేంటి, లేకపోతే వ్యభిచారులతో సహవాసం చేస్తున్నావేంటి? కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, దిద్దుబాటు నీకు అసహ్యమని, దిద్దుకుంటలేదు కదా, ప్రక్కనున్నానేంటి? అర్థం చేసుకొని జీవితంలో వాక్యం వింటున్న నీవు వాక్యంలోనికి వెళ్లకుండా వాక్యం వినే వ్యక్తిగా నీవు ఉండొద్దు. వింటున్న వాక్య ప్రకారము నువ్వు లోతుకు దిద్దుకోవాలి, సెర్చ్ చేసుకోవాలి. అందుకనే అక్కడ 18వ అధ్యాయం లోకస్వార్త చివరి భాగం చెప్పినా కదా, ఆయన ఎరుకో మార్గం వెళుతుండగా, చదవండి, త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొలిసిండెను. ప్లేసులో చూడండి, ఇక్కడ ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్క నుండి భిక్షమడుగు కొలిసిండెను. భిక్షగాడు ఎప్పుడు కూడా ఈ భిక్షం పెట్టిన వారింటిని స్వదించుకోలేడు, ఆ ఇంట్లోకి వెళ్ళలేడు. అతనికి అక్కడ హక్కు ఉండదు, భిక్షగాడు. కనుక ఇతను ఏం చేస్తున్నాడు? లోకంలో ఉన్నదాన్ని ప్రేమించి లోకంలో ఉన్నదే శాశ్వతం అనుకుని అడుక్కుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే అతనికి తెలియదు, ఏం తెలియదు? దేవుని యొక్క సువార్త కేక తెలియదు అతనికి. ఏం కేకేశాడు? యేసుప్రభు కేకేసిందంటే తెలుసునా? ఏం కేకేశాడు? నాకు ఈరోజు గొంతు సరిలేదు, అయినా సరే మీరు ప్రార్థన చేస్తున్నారని సంతోషపడుతున్నాను, కనుక నేను నిలబడగలిగాను. చూడండి ఏమని కేకేస్తున్నాడు? ప్రభువా, లోకమునే చూస్తున్నాను, నేను ఎలా బ్రతకాలనే ఆ భిక్షాటం నాలో ఉన్నది. గుడ్డివాడను, పరలోకమును చూడలేకపోతున్నాను. మీ యొక్క ప్రేమ, మీ దయ, మీ కనికరమును అర్థం చేసుకోలేకపోయినాను. కనుక నేను భిక్షాటం చేస్తున్నాను. ఇంకా మీ స్వరం నాకు వినపడింది. ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చాను. ఏం స్వరం వినపడింది? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని చెప్పిన మీ స్వరం నేను విన్నాను. కనుక ఈ లోకంలో ఇంకా ఇక్కడనే ఉండలేను. సమస్తమును సంపాదించుకొని అడుక్కుంటూ ఈ లోకంలో ఉన్న వాటి కొరకు జీవించి ఆ ప్రాణమును పోగొట్టుకోలేను. నేను నిత్య నరకంలో ఉండలేను. ప్రమాణాలను కనికరించు. కేకలు వేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నడైనా ప్రభు పాస్తుందో మోకరించి కేక వేయగలిగినావా? ప్రభా, ఇదిగో నా బంధువులతో ఉన్నాను. ఏమండి, నా బంధువులతో ఉన్నాను. కొన్ని దినం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, అన్య జనంగా ఎంతోమంది రాబోతున్నారు. నేను ఎక్కడ వారిని సంతోషపరచులాగా మిమ్మల్ని తొక్కపరచకూడదు, మిమ్మల్ని మహిమపరచాలి. ఎవరిని లక్ష్యం చేయకూడదు. నిన్ను తప్ప, మిమ్మల్ని తప్ప నేను ఎవరిని ప్రేమించను. మీరు కావాలి ప్రభువా, మీరు నాతో ఉండాలి. కేక వేయగలవా? నేను లోకమును ప్రేమించి కట్టబడినాను కనుక నేను భిక్షాటన ఆడుతున్నాను. అయ్యా, నన్ను కనికరించు. దావీదు కుమారుడా, యేసు నన్ను కనికరించుము. నోరు మూయి అంటున్నారు. నువ్వు భక్తి కట్టుకొని ఆశించినప్పుడు, నువ్వు సరిగా క్రీస్తుతో నడిచే సమయంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నాకెందుకు రావాలి? నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేవాడికి వస్తాయి ఇరుకులు. ఎందుకని వస్తాయి? నేను ఇతన్ని ప్రేమించినగా నా నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు పడాలో నేను చూపిస్తాను. క్రైస్తవుడు శ్రమలు అనుభవించాలి, తెలిసిన క్రైస్తవుడు నిందలు మోయాలి. అయ్యో, అయితే మాకు ఈ భక్తి వద్దంటారా? మంచిది. ఈ భక్తి అదోపతి నరకంలో ఉంటావు. ఇరుకు మార్గం ఇది. ఈ మార్గం నడిచే సమయంలో ఎన్ని శోధనలు, శ్రమలు వచ్చినా నువ్వు లోకం నుంచి లోకానికి ఉప్పుగా చేయడం కొరకు, నువ్వు కట్టిన కట్టును విడుదల చేయడం కొరకు తన కొరకు సమస్త విడిచి లోకంలోకి వచ్చినాడు. కనుక ఆయన నీ కొరకు వచ్చినా కనుక నువ్వు ఆయన స్వభావంలోకి మారి నీ కొరకు నీవు జీవించకుండా, ఏం తినాలా ఏం త్రాగాలని ఆశించకుండా ప్రభు కొరకు బ్రతకాలి. నా ఆశలు ఒకటి, దేవునికి ఇచ్చిన దాన్ని నీ సహోదరుల కొరకు, దేవుని సేవ కొరకు
నీ యొక్క ఇవ్వబడిన ఆయుష్యం, నీకు ఇవ్వబడిన ఆరోగ్యం, నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన ఆయుష్ను ఆయన కొరకు ఖర్చు పెట్టాలి. ఆయనతో నీ జీవించాలి. ఏ మనిషిని సంతోషపత్రుడి కొరకు నీ సమయాన్ని పాటు చేసుకోకూడదు. కేకలేస్తున్నాడు, అయ్యో నిన్నటిదాకా ఈ పని చేశాడండి, ఎలా ఉన్నాడండి, ఈయన కూడా భక్తి నేర్చుకుంటాడంట, భక్తి కావాలంట. ఏదో వస్తున్నాయి కేకలు, నోరు మోయ్, నువ్వెందుకు పనికి వస్తావు, వ్యభిచారి, నువ్వు దొంగ, నువ్వు తాగుబోతు, నువ్వు పనికిరావు. ఆయన అన్నాడు, భయంకర స్థితి నుండి, కట్టబడిన నీ మురికి స్వభావం నుంచి, లోకం నుంచి విడిపించుకు ఆయన వచ్చినాడు. కనుక ఏమన్నా చూస్తున్నా, వరకుండుని అతను అద్దెకు తీసుకురండి. నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన దగ్గర నిన్ను ఆకర్షించుకుంటారు, ఆహ్వానిస్తారు. వాడికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి, ఏం కావాలి, నా వల్ల నీకేం కావాలి ప్రభువా. దాకా ప్రయాసపడకుండా ఈ బావి దగ్గర రాకుండా దప్పికి తీరే నీళ్ళు, దప్పికి కాని నీళ్ళు ఇవ్వని అడగలేదు. లేకపోతే నేను అడుక్కుంటున్నాను, అడుక్కోకుండా ఇంట్లో కూర్చుంటే ధనంలో మునిగిపోవాలని ఇవ్వలేదు, అడగలేదు. ప్రభువా, నేను గుడ్డివాడను, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినాను, లోకమే శాశ్వతం అనుకున్నాను, మీ కేక విన్నాను, ప్రాణం పోగొట్టుకుంటాను, నరకంలో ఉండడానికి ఇష్టపడక మీ ఎదుకు వచ్చాను. నా కన్నులు తెరువు, లోకంను చూసే కన్నులు, లోకంలో మెప్పనే కన్నులు, వాటి నుంచి విడిపించి దీనత్వము, విధేయత నాకు దయచేయి. నా కన్నులు తెరువు ప్రభువా. మహిమను చూసే కన్నులు, మీ ప్రేమను అర్థం చేసుకుని మిమ్మల్ని వెంబడించే కన్నులు నాకు కావాలి ప్రభువా. ప్రేసలరా, ఆ కన్నులు తెరిచిన తర్వాత అతడు ఆయన వెంట వెళ్ళాను. ఏమంటే కట్లు ఇవ్వబడిన ఆ గడిద ఆయన వెంట వెళ్ళాను. వెళుతూ ఉంది. ప్రేసలరా, ఆ కట్లు ఇప్పారు, ఆ గాడిద బయలుదేరింది. ఎక్కడికి వెళ్తుంది? కట్లు ఇప్పిన తర్వాత ఏమవుతుంది? స్వేచ్ఛ వస్తుంది. కనుక వ్యాధిగ్రస్తులు, వ్యాధి పోయింది, బాగయ్యావు, మళ్ళా లోకంలోకి పరుగులెత్తావు. అప్పులున్నాయి, అప్పులు తిని మళ్ళా లోకంలోకి పరుగులెత్తావు. పిల్లలకు ఉద్యోగాలు చెయ్యి. లోకంలోకంటే నన్ను చూడండి ఎంత ఆస్తి ఉందో, ఈ ఒంటి నిండా బంగారం వేసుకుని పేపర్లు వేసాడు, 3 కేజీలు బంగారం వేసుకున్నట్టు. ఏమండి, నీ బంగారు నిన్ను పరలోకం చేస్తదు, నీ డబ్బు నిన్ను పరలోకం చేస్తవు. ప్రియ సోదరా, దేవుడిని ప్రేమించి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు గర్వించవద్దు, కానీ దానివైపు నీ మనసు పెట్టవద్దు. ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఆయన కొరకు రావాలి. కనుక ఆ గాడిద విప్పబడినాను, నాకేంటి మళ్ళీ వెళ్ళలేదు. కానీ ఆ గాడిద వారి వెంట ప్రభువుని చూస్తానికి వెళ్ళింది. అర్థమవుతుందా ప్రియ సోదరా? ఆ గాడిద కట్లు విప్పబడిన తర్వాత ప్రభువుని సూచన కొరకు వారి వెంట వెళ్ళింది. ఎవరు పంపినారో, ఎవరు వీరి కట్లు విప్పన్నాడో, ఎవరు అతన్ని ఆ గాడిదని బయటికి తీసినారు, ఎవరు వారి వెంట వెళ్ళి ఆ గాడిద ప్రభువుని చూస్తానికి వెళ్ళింది. వారి వెంట వెళుతుంది. అయితే ప్రియ సోదరా, ఆ గాడిద కట్లు విప్పగానే విధేయత నేర్చుకుంది, పాపం నుంచి విడుదల పొందింది. కట్లు ఎప్పుడంటే పాపం నుంచి విడుదల పొందిన వెంటనే విధేయత వస్తుంది. విధేయత వస్తే విధేయత అంటే లోబడటం, దేవుని వాక్యానికి లోబడటం. తల క్రిందులు చేయాలి. లోకంలో వారికి దేవుడే, ఈయన నిజముగా దేవుడని తెలియపరచాలి. అప్పుడు కేకలు వేయవచ్చు, నోరు వేయవచ్చు, నుంచోబెట్టి ప్రాణం తీయకుండా చర్మం వలవచ్చు, గాయములు చేయవచ్చు. నువ్వు క్రీస్తవుడు అయితే నీ కొరకు క్రీస్తు గాయపరచబడినాడు కనుక, ఆ కల్వరి కొండ మీద నీ కొరకు బలియాగం అయినాడు కనుక, క్రైస్తవుడు ఎల్లప్పుడు కూడా దేవుని కొరకు బలియాగం ఉండటానికి ఇష్టపడాలి. దేవుని కొరకు తను అప్పగించుకోవడానికి ఇష్టపడాలి.